అది కాకుండా నవరాత్రులు అంటేనే గొప్ప. ఎందుకంటే 9 రోజులు ఎందుకు చేయమంటారంటే 9 అన్నది స్థిరం, జ్ఞానానికి సంకేతం. ఆ 9 రాత్రులు ఎందుకు చేస్తామంటే రాత్రి శక్తి ఉపాసనకి చాలా మంచిది. అంటే ఎనర్జీ అన్నది రాత్రే ఉంటుంది కాబట్టి ఈ 9 రాత్రులు చేస్తే జ్ఞానం వస్తుంది. ఇక్కడ గుప్తం అనడానికి ఏంటంటే రహస్యం. రహస్యం అంటే ఏంటి? నువ్వు పైకి ఏం చూస్తున్నావో అది కాదు. ఇప్పుడు చూడండి, ఇందాకనే మీరు అన్నారు ఏంటంటే అది వశీకరణ అండి, ఆకర్షణ అన్నారు. కానీ లోపలికి వెళ్తే కదా అది ప్రేమని అర్థం అవుతుంది. అంటే నువ్వు బయట చూసే ఒకలా కనిపిస్తుంది తత్వం, లోపలికి వెళితే ఒకలా కనిపిస్తుంది. అంటే నువ్వు సాధన చేయగా నీకు ఆవిడ పూర్తి తత్వం అర్థమవుతుంది అని చెప్పడమే గుప్తము అంటే. ఇంక ఈ మాఘమాసంలోనే చేయడానికి కారణం ఏమిటి అంటే ఈవిడ సూర్యగ్రహానికి అధిదేవత. మీరు మాఘమాసం నార్మల్గా చూస్తే ఏంటో చూడండి, సూర్యుడికి ప్రీతికరమైన మాసం. ప్రతి ఆదివారం మనం మాఘపు ఆదివారాలు అని చెప్పి పాలు పొంగించుకోవడం, రథసప్తమి అన్నీ ఇప్పుడే వస్తాయి. ఇక్కడ ఈవిడ సూర్యుడికి అధిదేవత అవడం వల్ల ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు మనకి ప్రాణశక్తిని ఇస్తాడు. దానికి తోడు ఫస్ట్ ఆయుష్ అన్నది పెరుగుతుంది అది ఈ ఉపాసనలో. రెండోది వచ్చేసరికి ఏంటి అంటే లైఫ్కి, దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎవరిస్తారు అంటే సూర్యుడు ఇస్తాడు. అంటే ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం లేకపోతే మనం ఏం చేయలేము. మన దగ్గర ఆత్మశక్తి ఉంటేనే కదా దేన్నైనా సాధించగలము అన్నది తెలుస్తుంది. అంటే ఆత్మశక్తిని తొందరగా సాధించుకోగలిగిన మాసమే మాఘమాసం. ఆ సూర్యుడికి ఎవరైతే అధిదేవత, ఆ దేవతని మనం ఉపాసిస్తున్నాం అనమాట. అది ఉపాసించడం ద్వారా ఏంటి అంటే మనం అనుకున్న రీతి కంటే ఇంకొంచెం తొందరగా ఏమవుతుంది అంటే ఆ సౌరశక్తి అన్నది హృదయంలోకి రావడం ద్వారా ప్రాణశక్తి పెరిగి మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది.